ఆధ్యాత్మికంగానే కాదు, పర్యావరణ పరంగా చీపురులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. హిందూ సాంప్రదాయం ప్రకారం చీపురుని లక్ష్మీదేవికి చిహ్నంగా చెబుతారు. అందుకే ఈ చీపురు కొనడానికి ప్రత్యేకమైన రోజులు సూచించారు. అలాగే ఇంటిని శుభ్రం చేసుకుని ఈ చీపురును ఏ దిశలో ఉంచాలి, ఏ దిశలో ఉంచకూడదు, ఏ దిశలో ఉంచితే ఎలాంటి ప్రభావం ఆ కుటుంబంపై చూపుతుంది అనే విషయాలు కూడా పెద్దలు సూచించారు. అవేంటో తెలుసుకుందాం. చీపురుతో పని అయిన తర్వాత దానిని పెట్టే ప్లేస్ విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. మీరు మీ డబ్బును ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో అలాగే మీ చీపురును కూడా జాగ్రత్తగా చూసుకోవాలని అంటారు. ఎవరు చూడని విధంగా గదిలో ఒక మూలాన ఉంచాలట. చీపురును నిటారుగా పెట్టడం, తలకిందులుగా పెట్టడం చేయకూడదట. చీపురుని ఎల్లప్పుడూ కింద బల్లపరువుగా ఉంచాలి. ఇక కొత్త చీపురు కొనాలనుకున్నప్పుడు సరైన రోజు చూసుకొని కొనుక్కుంటే మంచిదంటున్నారు. సోమవారం చీపురుని కొనడం అశుభంగా చెబుతారు. శనివారం కూడా చీపురు కొనకూడదట. దీనివల్ల శనిదోషం కలుగుతుందని నమ్ముతారు. అలాగే శుక్లపక్షంలో చీపురు కొనడం మంచిది కాదంటున్నారు. ఇక చీపురును డైనింగ్ రూములో అస్సలు ఉంచకూడదట. దీనివల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతారు. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మురికి, దుమ్మును తొలగించడానికి కొత్త చీపురును ఉపయోగించాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తితో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. గురువారం రోజున కొత్త చీపురు కొనడం శుభప్రదంగా చెబుతారు. అది కూడా కృష్ణపక్షంలోని గురువారం చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. పాఠకుల ఆసక్తి మేరకు పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాలు ఆధారంగా అందించినవి మాత్రమే.